ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న నీ దయ కొరకై స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నాయనా, మొదటి యోహాను పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడడానికి కృప చూపుతూ, కనికరం చూపుతూ మీరు మా మధ్యలో సంచారం చేస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయనా. నీ నామ ఘనత కొరకై నేటి వరకు మమ్మల్ని అందరినీ బ్రతకనిచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, సమస్తము కూడా నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలను జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నైనా, మరొకసారి నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృపదయ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడండి అన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత ప్రతి వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. మొదటి యోహాను పత్రిక చాలా శ్రేష్టమైన పత్రిక, పరిశుద్ధమైనది, చాలా విలువైంది. ఈ పత్రిక లాస్ట్ వీక్లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ ఏమేమి ఉంటాయో మనం చదువుకుంటూ వచ్చాము. ఇందులో 5 రకాల గుంపుల యొక్క ప్రజలను గురించి యోహాను రాయడాన్ని మనం చూడవచ్చు. ఒకటి విశ్వాసుల గుంపు, రెండవది అవిశ్వాసుల గుంపు, మూడవది విశ్వాసం ఉందా లేదా అని ఆలోచించేటి గుంపు, నాలుగవది మనం చూసినట్లయితే అన్నీ తెలిసినప్పటికీ కూడా సంఘంలో అన్ని విధాలుగా ప్రభు యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందుతూ వాళ్ళు దేవునికి మాత్రం ప్రభుకు మాత్రం తాను అప్పగించుకోరు. 5వ గుంపు అబద్ధ బోధకుల గుంపు. ఈ 5 రకాల గుంపులు దేవుని యొక్క సంకల్పం ప్రకారం వాళ్ళు మార్పు చేసుకోవడానికి ప్రభు శ్రేష్టమైన సంగతులు మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి యోహాను పత్రికలో ఎక్కువగా ఎందుకు ఈ పత్రికను రాస్తున్నాడు, దేని కొరకు రాస్తున్నాడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కారణం ఏంటి అనేది చాలా విలువైంది. ఇక్కడ యోహాను రాసేటప్పుడు ఈ పత్రికల్లో చాలా సందర్భాల్లో నేను మీకు రాస్తున్నాను, నేను మీకు రాయటం లేదు అనే మాటలు ఎక్కువగా మాట్లాడతాడు. గమనిస్తున్నారా నాన్న? అందుకనే చూడండి, ఈ మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, చదవండి నాన్న. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని, మీకుండినటువంటి పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు.
క్రొత్త ఆజ్ఞ నేనేం రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ ఆ, మీరు వినిన వాక్యమే మీరు విన్నటువంటి వాక్యమే. మరియు చూడండి, ఆజ్ఞ ఈజ్ ఈక్వల్ టు వాక్యము. ఇక్కడ మనం యోహాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ యోహాను యొక్క గుండెల్లో దేవుడు పెట్టిన భారాన్ని మనం చూడవచ్చు. ఎక్కువగా ఆయన చిత్తంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ సంగతులు ఎరిగి ఉండాలో కూడా చెప్పి రాసేటువంటి విషయాలు. కంటిన్యూ చేయనా? మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చూడండి, 7వ వచనంలో మీకు కొత్త ఆజ్ఞను నేనేం రాయట్లేదు కానీ అని చెప్పి మాట్లాడుతూ రాస్తున్నాడు. 8వ వచనంలోకి వచ్చేపాటికి క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, మీకు రాస్తున్నాను, చీకటి గతించుచున్నది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆజ్ఞలంట. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక. గమనించారా? సత్యమైన వెలుగు ఇప్పుడు ఆల్రెడీ ప్రకాశిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడు అంటే ఈరోజు, ఈ క్షణం. గమనించారా? ఆజ్ఞలో దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఆజ్ఞ మొట్టమొదట మనకి జీవముగాను వెలుగుగాను ఇక్కడ కనపడుతుంది. యోహాను ఈ మొదటి పత్రికలో ఎందుకు మనకి ఈ పత్రికను రాస్తున్నాడు అనేది జనరల్గా 4-5 అంటే చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, 8వ వచనంలో ఉంటుంది, 14వ వచనంలో 2 సార్లు ఉంటుంది. ఇలాగా అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో ఈ యోహాను పత్రిక అంతా కూడా ఎందుకు రాస్తున్నాడో, దేని కొరకు రాస్తున్నాడో యోహాను చెప్తూ ఉంటాడు. మనం వెంబడి వచ్చిన ధ్యానం చేసుకునేటప్పుడు వాటన్నిటినీ మనం చూడాలి. కానీ ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం కొరకు యోహాను ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూడవచ్చు. నిన్నటి దినాన మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఒక వచనాన్ని నేను ఆల్రెడీ చదివించాను. చూడండి నాన్న, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచేటువంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఇప్పుడు గమనించారండి, ఎంత శ్రేష్టమైన విషయాన్ని రాస్తున్నాడంటే, విశ్వాసులు నిత్య జీవం గలవారని మీరు తెలుసుకోవాలి. చాలామందికి దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత నాది నమ్మకమైన విశ్వాసమేనా, దేవుడు నా విశ్వాసాన్ని అంగీకరిస్తున్నాడా లేదా అని చాలా రకాల టెన్షన్లు, ఆలోచనలు ఉంటాయి. చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసులైన వాళ్ళు ఈ మాటని ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనకంటూ విశ్వసించిన వాళ్ళకి నిత్య జీవం ఉందన్న సంగతి మనకి గుర్తు చేసి మరీ చెప్తున్నాడు యోహాను. ఇది ఒక చక్కటి ప్రాముఖ్యమైన నడక. రెండవది చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని, అంటే ఏ ఉద్దేశం కొరకు రాస్తున్నాడో ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో ఒకటి, విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం కలదని చెప్పేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. రెండవది 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోవచ్చు. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, చూడండి, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూడండి, తండ్రి దగ్గర మనకున్నాడు. ఇక్కడ
ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము లేఖనాలు చూస్తున్నప్పుడు ప్రతి మాట వెనక తండ్రిని మనం చూడవచ్చు, కుమారుని మనం చూడవచ్చు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు కూడా మనం చూడవచ్చు. గమనిస్తున్నారా నాన్న? ఒకటి, విశ్వసించిన వాళ్ళకి నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి అంశం రెండో అంశంతో కలపండి. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మొదటి అంశం ఏం చెప్పాను? విశ్వసించిన వారికి నిత్య జీవం కలదని చెప్పాను కదా. ఇప్పుడు రెండవది నేనేం చెప్పాను? మొదటి యోహాను పత్రిక 2:1 చెప్పాను కదా. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను. చూడండి, విశ్వసించిన వాళ్ళకి నిత్య జీవం ఉంది. ఇప్పుడు విశ్వసించి నిత్య జీవానికి సిద్ధపడే వాళ్ళు ఏం చేయకూడదంటే పాపము చెయ్యకూడదు. గమనించారా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చక్కటి సీక్వెన్స్లో రాసినట్టుగా ఉంటుంది. ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా చాలా అద్భుతమైన పత్రిక. ఇప్పుడు విశ్వసించి నిత్య జీవం కలిగిన వాడు ఇక పాపము చెయ్యకూడదు. చాలా స్పెసిఫిక్గా ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. మూడవది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదవన్నానా? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, చాలు, ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకము సత్యమే. గమనించారా నాన్న? ఇక్కడ చూడండి, మళ్ళా సీక్వెన్స్గా ఒకసారి చూడండి. ఒకటి, విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. రెండవది, అతడు పాపం చేయడు. మూడవది, వాళ్ళు మోసపరిచే దుర్బోధల జోలికి వెళ్ళరు. మోసపరిచే దుర్బోధకుల చేతి కింద వాళ్ళు ఉండరు. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, విశ్వసించారా లేదా అనేది దీనిని బట్టి మనకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. ఈ రోజున మనందరం ఎలా విశ్వసించాం, అసలు విశ్వసించామా లేదా అనేది దీనిని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. చూసారా? అలాగే నాలుగవది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకోవచ్చు. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. చూసారా? సంతోషం పరిపూర్ణమవుద్దంట. పరిశుద్ధులతో కూడా మన సంతోషం పరిపూర్ణం చేయబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ 4 అంశాలు చక్కగా సీక్వెన్స్లో గనక మనం చూస్తే, ఒకటి, విశ్వసించిన వాడు నిత్యజీవం గలవాడుగా ఉంటాడు. విశ్వసించిన వ్యక్తి రెండవది పాపము చేయడు. పాపం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి దుర్బోధకుల చేతుల కిందకి వెళ్ళడు, అంటే మోసపరిచే దుర్బోధకుల దగ్గరికి వెళ్ళరు. నాలుగవది, పరిశుద్ధులకు ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో పాలు పంపులు ఉంటాయి. అంటే వీళ్ళు శరీర సంబంధమైన సంతోషపడే వాటితో సంతోషపడరు. మరి దేని యందు సంతోషపడతారు వీళ్ళు? సంతోషం అంటే ఏంటో తెలిసిన, బైబిల్లో ఎక్కువ సందర్భాల్లో ధన్యులు అనే మాటని మనం చూడవచ్చు. ధన్యులు అంటే అర్థం ఏంటో తెలిసిన, సంతోషించేవారు అని అర్థం. మీరు గుర్తుపట్టారా? ఈరోజు పునరుద్ధాన దినాన ఈ మొదటి యోహాను పత్రికలో 4 సంపూర్ణమైన ఉద్దేశాలు కలిగి ఈ పత్రిక రాయడం జరిగింది. గత లాస్ట్ సెక్షన్లో మనందరం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, 5 సంపూర్ణమైనటువంటి గుంపుల కొరకు ఈ లేఖనాలను దేవుడు మనతో మాట్లాడాడు అనేటువంటి సంగతిని మనం చూసాం. ఈరోజు ఈ అధ్యాయాల్లో 5 అధ్యాయాల్లో దేవుడు మనకి 4 సంపూర్ణమైన సంగతులను గురించి మాట్లాడాడు. ఒకటి, విశ్వసించిన వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది. ఈ విశ్వసించిన వాళ్ళు, రెండవది, పాపం ముట్టరు. మూడవది, ఈ విశ్వసించిన వాళ్ళు పాపం ముట్టకుండా ఉండటమే కాకుండా వాళ్ళు అబద్ధ బోధకుల మధ్యలో కానీ లేకపోతే మోసపరిచే వాళ్ళ చేతి కింద ఉండరు. నాలుగవది, వాళ్ళ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4 రకాల సంపూర్ణమైన సంగతులను గురించి ఈ లేఖనాలు ఈ మొదటి యోహాను పత్రిక రాయటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నిత్య జీవము, పాపం చేయరు, అబద్ధ బోధకుల వైపు వెళ్ళరు, వాళ్ళు ఎప్పుడూ నిత్యము సంతోషించేటువంటి వారిగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఈ రోజుల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు దుర్బోధలు చేసేటువంటి దుర్బోధ వల్ల కలిగేటువంటి పరిస్థితులు ఏంటో తెలిసిన చూడండి నాన్న, 2వ యోహాను పుస్తకంలో, లేకపోతే ఇక్కడే చూడండి నాన్న, మీకు గ్రహింపు కావడానికి మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రికలోనే 2వ అధ్యాయము 26వ వచనం, అలాగే లేకపోతే 2వ అధ్యాయం 18, 19 చదువునానా. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు చూడండి, క్రీస్తు యొక్క విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని. వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మనలో నుంచే వచ్చారు. వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు, అపోస్తులతో కూడా నిలిచి ఉంటారు. గుర్తుపట్టారా బాబు? అయ్యా ఇట్రా నాన్న, ఎదురుగా జరుగు త్వరగా. వీడికి కళ్ళల్లో కారం పెడితే పోద్ది. దెయ్యం పెట్టినట్టు చూసినట్టు చూస్తాడు వెనక్కి ముందుకి. పనికి మాలిన సంత. ఇది చూడండి, ఇక్కడ మీకు ప్రకటించబడే లేఖనాలు మీరు సరిగా గుర్తుపట్టకపోతే, ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పేటువంటి సంగతులు కనుక మీకు బ్రెయిన్లో లేకపోతే, నేను వాక్యం వెంబడి వాక్యం చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా అర్థం కాదు మీకు. ఇది అవుట్లుక్, బయట నుంచొని ఈ 5 అధ్యాయాల్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తున్నాను. లాస్ట్ సెక్షన్ చూపించాను. నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కూడా మీకు అవుట్పుట్, మీకు వ్యూ చూపిస్తున్నాను. మీరు మైండ్తో కనుక ఆలోచించి గమనించుకోకపోతే, మీ జీవితంలో మీరు రక్షించబడకపోగా మీరు నశించి అనేకుల్ని నాశనం వైపు నడిపిస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అతి ప్రాముఖ్యమైన విషయాలు, యోహాను రాసేటువంటి విషయాలు మీకు చెప్పాను. ఏ విషయాలు చెప్పానో 4 అంశాలు చెప్పాను. 1, విశ్వసించిన వాళ్ళు నిత్య జీవం కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారని మనకు చెప్తుంది. అలాగే విశ్వసించిన వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండి వాళ్ళు ఏమాత్రం పాపము చేయరు అనే మాటని మనం చూస్తున్నాం. 3వది, వాళ్ళు ఏమాత్రం దుర్బోధకుల వైపు వెళ్ళరు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. 4వది, వాళ్ళు చాలా సంతోషిస్తారు. అంటే ధన్యులు అంటే ఎవరో తెలిసిన సంతోషించేవాళ్ళు. ఈ 4 రకాల గుంపుల గురించి ఈ 5 అధ్యాయాలు యోహాను వీళ్ళ కొరకు, అంటే ఈ 4 అంశాలు ఎక్కువగా యోహాను మాట్లాడతాడు. అంటే యోహాను టార్గెట్ అంతా ఏంటో తెలిసిన, దేవుని పిల్లలు, విశ్వసించినటువంటి బిడ్డల మీదే యోహాను యొక్క ఆలోచన అంతా కూడా. ఎందుకని అంటే విశ్వసించిన పిల్లలు దేవుని దృష్టికి చాలా విలువైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు నిత్య జీవం కొరకు విశ్వసించారు అని రాస్తున్నాడు. వాళ్ళకి ఎన్నడూ కూడా పాపం చెయ్యరు అని రాస్తున్నాడు. చూసారా ఎంత విలువైనటువంటి విషయాలో. కాబట్టి ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు.
నేనేమంటానంటే యోహాను ఈ పత్రిక ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ముగింపు రాయిలా. చూడండి, ఇంకా కొత్త నిబంధన ముగింపు అవ్వకుండానే ఆ రోజుల్లో సంఘంలోకి దుర్బోధకులు వచ్చేసారు. గమనిస్తున్నారా? ఈ దుర్బోధకులు ఎలాగుంటారో తెలిసిన ఇప్పుడే కదా మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18, 19 2 వచనాలు మళ్ళొకసారి చదువునానా? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఇప్పుడు చూడండి ఏ విషయాల కొరకు యోహాను మాట్లాడుతున్నాడో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పత్రిక రాసి 2024 సంవత్సరాల క్రితం మొదటి దశాబ్దంలోనే రాశాడు. అలాంటిది ఆ రోజుల్లోనే కడవరి గడియ అని రాయబడింది. ఎప్పుడు అంత్య దినాలు? యేసుక్రీస్తు ఈ భూమండలం మీదకు వచ్చినప్పుడే అంత్య దినాలని రాయబడింది. ఇప్పుడు కాదండి అంత్య దినాలు. మనందరం ఏమనుకుంటున్నామంటే ప్రభు రాకడ గడియ అంత్య దినాలు వచ్చేసినాయి అని అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు అంత్య దినాలు వచ్చింది. యేసు ప్రభు పుట్టినప్పుడే అంత్య దినములు యందు మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 5-6 వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. అంత్య దినములు యందు మనిషి కుమారుడు మన మధ్యలోకి ప్రత్యక్షపరచబడెను అని రాయబడి ఉంటుంది. ఎప్పుడు అంత్య దినాలు? చూడండి, ఇంకా యోహాను ఈ మొదటి కొత్త నిబంధన పుస్తకం కంప్లీట్ అవ్వలా, ఇంకా కంప్లీట్గా రాయలా. ఆ సమయంలోనే సంఘంలోకి ఎవరు వచ్చారంట? చదువునానా, కంటిన్యూ చేయి. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు ఈ శబ్దాన్ని విన్నారా? ఎప్పుడు వింటున్నారు మీరు? క్రీస్తు విరోధి ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు చూడండి, మనందరం భక్తి చేద్దామంటే మనకంటూ క్రీస్తు విరోధి ఒకడున్నాడనే సంగతి మనకెందుకు గుర్తు రావట్లేదు? మనం భక్తి చేస్తున్నాం కదా అనుకోమాకండి. మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు. మన శత్రువు దేవుడు కోరుకున్న జీవితం నువ్వు చేయడానికి నీకు కంఫర్టబుల్గా సహకారంగా ఉంటాడు అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లలు సాతాను తనకు తానే నాశనం చేసుకున్నట్టుగా చాలామంది విశ్వాసులైన దేవుని పిల్లలు తమకు తామే నాశనం చేసుకునే భయంకరమైన సాతాను యొక్క స్వభావంలో ఉంటున్నారు. ఎట్లా తమకు తామే నాశనం చేసుకుంటారు తెలుసా? వీళ్ళు నిత్య జీవం కొరకు ఎదిగేటువంటి పిల్లలు దుర్బోధలో పడిపోతారు. చూసారండి? ఎవరైతే ఏంటండి, ఒక ఆయన అన్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలిసిన? ఏమండి, ఏ వ్యక్తి అయినా సరే సేవ చేయొచ్చు. ఉద్యోగస్తుడైనా నా గ్రూపులో నుంచి నిన్న మెసేజ్ పెట్టి తప్పయ్యా నువ్వు చెప్పేది అని నేను అడిగితే నా గ్రూపు నుంచి లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోయాడండి. అతనుకున్న ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు అనే మాట చెప్తున్నాడు. నేను అన్నాను, ఏమయ్యా జీతగాడు నా సేవకుడు కాదని యేసు ప్రభు తన నోటితో చెప్పినా కూడా అర్థం కదా? ఇప్పుడు దేవుని యందు నీకు డబ్బు సమృద్ధిగా ఉంది. జీతగాడు గొర్రెకు శ్రమ వచ్చినప్పుడు అతడు గొర్రెను విడిచిపెట్టి పారిపోనని రాశాడు కదా. ఇప్పుడు నీకేదైనా శ్రమ వస్తే జీతాన్ని ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి నీ కొరకు ప్రయాసపడతాడండి ఎక్కడైనా? ఆలోచించండి. ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు లేరండి. చాలామంది ఎలాగున్నారంటే నిత్య జీవం కొరకు సిద్ధపడుతూనే తమకు తామే నాశనాన్ని చేసుకుంటున్నారు. మీరు చక్కగా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. లూసిఫర్లో ఉందండి ఈ స్వభావం. తనకు తానే నాశనం చేసుకుంటూ ఉంటాడు. ఎలాగో తెలుసా? దేవుని ఆజ్ఞ పరలోకంలో పరీక్షించినప్పుడు నిలబడలేకపోయాడు. పరీక్షలో నిలబడలేకపోయారు. ఈ రోజున అందుకనే యోహాను ఎందుకు రాస్తున్నాడో మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. విశ్వాసులకు నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు నిత్య జీవం ఉందని విశ్వసించిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు నేను గనక నిత్య జీవం ఉందని నమ్మిన వాళ్ళు ఎంతమంది అని గనక నేను అడిగితే ఏం సమాధానం చెప్తారు? నిత్య జీవం కొరకు నేను కష్టపడుతున్నానని ధైర్యంగా తలెత్తుకోగలరా? చెప్పండి. ఎవరికి ఆలోచనలు ఉండవండి. ఎవరైనా సరే నిత్య జీవం కొరకు కాదు నువ్వు నమ్మేది. నువ్వు దేని కొరకు నమ్ముతావో తెలిసినా? నీకేదో మంచి జరుగుద్ది, నీకేదో మేలు జరుగుద్ది, నీ పిల్లలు నువ్వు భద్రంగా ఉంటావు, కాపాడబడతావు, యాక్సిడెంట్లు లేకుండా చేస్తాడు, బాగా చదువుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి,
మంచి స్టేటస్లో ఉంటారు. నేను అడుగుతున్నాను, ఒక నీతిమంతుడు అవ్వాలని ఎప్పుడైనా కోరుకుంటారండి? ఒకే కుటుంబంలో ఉన్న అన్నేమో తన కూతుర్ని అవిశ్వాసుల గుంపులో పెంచి స్కూలుకు పంపించి పెంచుతున్నాడు. తమ్ముడేమో విశ్వాసం కలిగిన పరిశుద్ధుల గుంపులో తన బిడ్డను చేరిస్తే ఊరు మొత్తం పంచాయతీ పెట్టారండి. బిడ్డను తీసుకెళ్ళి మందిరంలోకి ఎత్తావా, పరిశుద్ధుల మధ్యలో పెంచుతావా, బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఏమండి, సవాల్ చేసే పిల్లలు ఎక్కువైపోయారండి. ఏమండి, ఎంత భ్రష్ట ఆత్మల చేత శోధించబడి నడిపించబడే వాళ్ళు ఉన్నారో నేను అదే చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, నిత్య జీవానికి సంబంధించిన పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో తెలిసిన, వాళ్ళు పాపం జోలికి వెళ్ళరు. వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన, వాళ్ళు దుర్బోధకుల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన, వాళ్ళు పరిశుద్ధుల సహవాసంలో సంతోషిస్తూ ఉంటారు. పరిశుద్ధుల సహవాసంలో సంతోషం ఎక్కడైనా ఉంటుందా? మీకు తెలుసా అసలు ఎప్పుడైనా? వాళ్ళు శరీరంలో మహాశ్రమలు పడుతూ ఉంటారు, కానీ పరలోక సంబంధమైన విషయాల్లో గొప్ప సంతోషం కలిగిన వాళ్ళుగా ఉంటారు. జాగ్రత్త, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. శరీర విషయాల్లో మీరు సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయమాకండి. శరీర విషయాల్లో సంతోషాన్ని ఆశించి భక్తిని చేయొద్దు. మీరు మోసపోతారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయనా, ఇక్కడ ఏమంటున్నాడు, కడవరి గడియ వచ్చినని మీరు ఎరిగి ఉన్నారు కదా. క్రీస్తు విరోధి. ఇప్పుడు చూసారా, క్రీస్తుకు విరోధి. నేనేమన్నానంటే, దుర్బోధకులు ఎవరైనా, అబద్ధ బోధకులు ఎవరైనా క్రీస్తునే టార్గెట్ చేస్తారు. ఎందుకని? యేసు క్రీస్తు నందు మాత్రమే ఒక మనిషికి నిత్య జీవం ఉంది. క్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఎన్నడూ కూడా దుర్బోధకుల మధ్యలోకి నువ్వు చేరవు, దుర్బోధకులతో సహవాసం చేయవు. గుర్తుపట్టారా? ఇప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి క్రీస్తులో నుండి సాతాను నిన్ను తప్పించేస్తాడు. వాడి టార్గెట్ ఏంటో చూసినా, క్రీస్తునందు నీకు విశ్వాసం ఉంచనివ్వడం. ఎందుకని? క్రీస్తునందు విశ్వాసం నిన్ను పాపమును ముట్టనివ్వదు. క్రీస్తునందు విశ్వసించినప్పుడు నువ్వు దుర్బోధకుల వైపు వెళ్ళవు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధుల సంతోషంలో పాలు పంపులు పొందుకుంటావు. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో ఎవరు ఎలాగ ఎదుగుతున్నారో ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం చూడవచ్చు. వాక్యపు వెలుగులో మనల్ని మనం విమర్శించుకోకపోతే మన భక్తి మనలను ఎక్కడికి నడిపిస్తుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే 2వ యోహాను పత్రికలో కూడా 7వ వచనం చదువునానా? 2వ యోహాను పత్రిక 7వ వచనం చదువునానా? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకు శరీరధారిగా వచ్చినని ఒప్పుకోరు? ఎందుకో తెలిసిన, శరీరం అనేది ఒక మెటీరియల్. అది కొద్ది కాలం ఉంటుంది, తర్వాత గతించిపోద్ది. ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏంటో తెలిసిన, యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన శరీరాన్ని ధరించుకొని రాడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా? ఇప్పుడు దుర్బోధ ఎలాగుంటుందో మీరు గుర్తుపట్టారా? అంటే దేవుడు శరీరాన్ని ధరించుకోలేడా అంటే ధరించుకోలేడు. ఆయన శరీరాన్ని ధరించుకొని రాడు, ఆయన ప్రత్యేకంగా వస్తాడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే యూదులు మెస్సయ్యగా దేవుడు ఆయన దిగి వచ్చాడన్న సంగతి నమ్మరండి. అలాంటి దుర్బోధకులు చాలామంది ఉన్నారు భూమండలం మీద. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు శరీరం విషయంలో ఆయన వచ్చాడు అంటే నీకు పాప క్షమాపణ ఇచ్చాడని ఇక నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఆ శరీరంలో మన పాపానికి వచ్చేటువంటి శిక్ష ఆయన శరీరంలో భరించి పాపమునకు మరణాన్ని వెల చెల్లించి ఆయన తన ప్రజలకు విడుదలిచ్చాడు. ఇప్పుడు చూడండి, అంటే చూడండి దుర్బోధ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని రాలేదు అంటే
నీ పాపముల కొరకు విమోచన జరగలేదు అని ఇండైరెక్ట్గా బోధిస్తున్నారు అని అర్థం. గమనించారా? పునరుద్ధానం లేదు, రాకడ లేదు. చూడండి, ఇవన్నీ కూడా దేంతో లింకప్ అయి ఉన్నాయి? ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చెను అనే మాట మీద లింకప్ అయి ఉన్నాయి. చూడండి, ఒక్క శరీరాన్ని ధరించుకోలేదు అని మాట కనుక నమ్మకపోతే పునరుద్ధానం నమ్మక్కలా, రక్షణ నమ్మక్కర్లా, విమోచన నమ్మక్కర్లా. చూడండి, పునరుద్ధానం నమ్మక్కర్లా, రేపు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే జీవితాన్ని నమ్మక్కర్లా. గుర్తుపట్టారా? ఎన్ని మిస్ అయిపోతాయో. ఈ రోజున ఏ వ్యక్తి అయినా నమ్మాడు అనంటే అతడు దేవునికి విరోధమైన ఆజ్ఞ అతిక్రమము అనే జీవితం చేయడు. అతడు ఆజ్ఞ అతిక్రమం అనే పాపం జోలికి వెళ్ళడు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసం నిన్ను ఎన్నడూ కూడా పాపం జోలికి వెళ్ళనీయకుండా కాపాడే శక్తి ఖచ్చితంగా ఉంది. ఈరోజున ఎందుకు మరలా పాపం చేస్తున్నావు అంటే నువ్వెంతవరకు క్రీస్తును నమ్మలేదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూసారా, అబద్ధ బోధకులు దగ్గర వాళ్ళు 3 రకాల విషయాలలో మనలను చాలా చక్కగా మోసం చేస్తూ నడిపిస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే మొదటి యోహాను పత్రికలోనే మొదటి అధ్యాయం 8, 9, 10 వచనాలు కూడా చదువునానా? మనము లేదు ఇక్కడ కంటిన్యూ చేయనా. 2వ యోహానులోనే 7వ వచనం చదివావు కదా, 8, 9 కూడా చదువు. అట్టివాడే వంచకుడును. చూడండి, ఎలాంటి వాడు? క్రీస్తు శరీరధారిగా వచ్చినని నమ్మనిటువంటి వాడే నెంబర్ 1 వంచకుడు, క్రీస్తు విరోధియునై ఉన్నాడు. క్రీస్తుకు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. ఇప్పుడు చూడండి, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యాలు మీరు చెడగొట్టుకోవద్దు. చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధ యందు మిమ్మల్ని మీరు చెడగొట్టుకోమాకండి. మీరు పూర్ణ ఫలం పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ చిన్న మాటలు కాదండి. రేపు వచ్చిన చదివేటప్పుడు ఈ విషయాలన్నీ నిజంగా నాకు ఈ 5 అధ్యాయాల 21 వచనాలు సంపూర్ణంగా చెప్పడానికి దేవుడు నాకు ఆయుష్కాలం ఇస్తే బాగుండేమో. ఆయన దయ నా మీద ఉంటే నేను ఖచ్చితంగా ఈ 5 అధ్యాయాలు ముగించాలని నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా ఏ వచనం చూసినా ప్రతి వచనం కూడా చాలా విలువైందండి. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, ఈ దుర్బోధకులు చేసేటువంటి మోసపూరితమైనటువంటి విషయాలు 3 రకాలుగా ఉంటాయి. ఇవి మొట్టమొదట టార్గెట్ వాళ్ళు దేని మీద పెట్టుకుంటారంటే క్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మనివ్వడం. గమనించారా? మళ్ళొకసారి ఆ మాట కంటిన్యూ చేయనా? అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. క్రీస్తుకు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను నెరవేర్చినటువంటి కార్యములను చెడగొట్టుకొనక. ఇప్పుడు చూడండి, ఏ కార్యాలు చెడగొట్టుకోవద్దు? మన మధ్యలో దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, వాళ్ళు సిద్ధపరిచినవి, దేవుడు సిద్ధపరిచినవి మన కొరకు ముందు మాదిరిగా ఉంచారు పరిశుద్ధులు, అపోస్తులు. చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి. మీరందరూ కూడా పూర్ణ ఫలము పొందినట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధ యందు, క్రీస్తు యొక్క బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చూసారా?
ఆ బోధ యందు ఎవడైతే నిలబడకుండా ఉంటాడో వాడు తండ్రిని యందు, కుమారుని యందు, పరిశుద్ధాత్మ యందు కూడా నిలిచి ఉన్నటువంటి వాడిగా ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వెళుతున్నప్పుడు చాలా సంగతులు బయటికి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, దుర్బోధకులు 3 విషయాల్లో వాళ్ళు మనలను మోసం చేస్తూ ఉంటారు. ఒకటి, యేసుక్రీస్తుని ఆయన నామాన్ని టార్గెట్ చేస్తారు. రెండవది ఏంటో తెలిసిన, నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత ఘోర పాపం చేసినా నీకేం కాదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఏమి అనడు అని మోసం చేస్తూ ఉంటాడు అపవాది. మూడవది, వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు నీకెవ్వడితో సంబంధం లేదు, నీకు నువ్వే చూసుకొని, నీకు నువ్వే పరీక్షించుకొని, నీకు నువ్వే పరిశుద్ధుడు అని డిక్లేర్ చేసుకోమని చెప్పింది. ఒకటి, క్రీస్తును టార్గెట్ చేస్తుంది, యేసుక్రీస్తును సంపూర్ణంగా నమ్మదివ్వను. రెండవది, నీవు ఎలా బ్రతికినా పర్వాలేదని చెప్తుంది. నీ మనస్సాక్షికి ఎంత దేవునికి విరోధంగా పాపం చేసినా నీకేం కాదు, దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడని నీకు చెప్తాడు. మూడవది, నువ్వు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నీకు నువ్వే పరిశుద్ధుడు అని నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. ఈ 3 రకాల మోసాలు అపవాది దుర్బోధ చేస్తూ ఉంటుంది. చూడనా, ఇక్కడే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువునానా. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇప్పుడు చూడండి, తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు గమనించారా? ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ఎందుకు యేసుక్రీస్తును టార్గెట్ చేస్తాడంటే మన పాపములకు శాంతికరమైనడు. అంటే ఇప్పుడు నిన్ను ఎవరిని నమ్మనివ్వడో తెలిసిన, నువ్వు గుడికి వస్తావు, ప్రార్థనకు వస్తావు, పాటలు పాడతావు, వాక్యం వింటావు, కానుకలు ఇస్తావు, పరిచర్య చేస్తావు, అన్నిటిలో పాలుపంపులు ఉంటాయి. కానీ నువ్వు కరెక్ట్గా ఎవరు నమ్మవో తెలిసిన, యేసుక్రీస్తును నమ్మవు. ఎందుకని? యేసుక్రీస్తును నమ్మినప్పుడు ఆయన ఏమంటాడు తెలిసిన, ఆ చివరి వచ్చిన మళ్ళీ చదువునానా, క్రీస్తు నీలో నుంచి పాపము లేని జీవితాన్ని నీకు ఇస్తాడు. ఆ మాట చదువునానా. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు గాని సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వలోకం మొత్తానికి శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు నిన్ను నమ్మనీయకుండా చేసేది ఏంటి చెప్పండి? ఆయనను మాత్రం నమ్మనీయకుండా చేస్తుంది. ఎందుకని? ఆయన నమ్మితే నీ పాపములు క్షమించబడి ఇక ఎన్నడూ పాపం ముట్టకుండా నువ్వు పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను జీవిస్తావు. ఈరోజు నువ్వు మరలా పాపం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి చూసిన, నువ్వెంతవరకు క్రీస్తును నమ్మలేదు అని అర్థం. అంటే క్రీస్తు రక్షకుడని నువ్వు ఎలాగుంటావు అంటే గుడికి బయలుదేరుతావు, కానీ ఆయనిచ్చే రక్షణ కొరకు నువ్వు ఎదురు చూడవు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తావో తెలిసిన, నీ పిల్లల ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, బిల్డింగుల కొరకు, అప్పుల కొరకు, లోన్ల కొరకు. చూసారా? నీ మనస్సాక్షి అంతా శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన సంతోషం కొరకు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు తప్ప ఆయన ఇచ్చే పాప క్షమాపణ నిమిత్తం నువ్వు వెంబడించవు. పేరు గొప్ప ఊరు దెబ్బలాగా పేరుకి బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తావు అంతే. కానీ పాప క్షమాపణ నీ బ్రతుకులో ఉందో లేదో నీకు ఎన్నడూ అర్థం కాదు. అందుకని ఈ మొదటి యోహాను పత్రిక చదివితే ఖచ్చితంగా మనకి పాప క్షమాపణ ఉందో లేదో, మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో, విశ్వసించిన ఎడల అలాంటి వాళ్ళకి నిత్య జీవము ఉందో లేదో
స్పష్టంగా యోహాను గుర్తు చేయడాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇక్కడే చూడండి నాన్న, 2వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా చదువున్నానా. మొదటి యోహాను పత్రిక. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, చూడండి, మనము దేవుని ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా ఆయన యందు నిలిచియుండుడి. మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు మీరు గుర్తుపట్టారండి, ఎంతవరకు గుర్తుపట్టగలరు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువునానా, 28 వచనం, 29 వచనం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, చూడండి, రాకడలో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు నిలిచియుండుడి. ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలా? క్రీస్తు నందు నిలిచి ఉండాలి. క్రీస్తు యేసు నందు నిలిచి ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. గుర్తుపట్టారండి? ఏ శిక్షా విధి కూడా నీ మీద నేరారోపణ మోపే పరిస్థితులు లేవు. ఈ రోజున నీ మనస్సాక్షి ఎన్నిసార్లు నీ మీద నేరారోపణ మోపుతుంది గమనించారా? అందుకనే ఇక్కడ ఇదే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం కూడా చదివితే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, గమనించారా, సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో, గమనించారా, మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను గమనించారా, మన అంతరంగాన్ని ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుంది. ఈరోజు నాకు తెలిసి సంఘాల్లో, ప్రజల్లో మంచి మనస్సాక్షి ఉందనే సంగతి కూడా ఎవరికి గుర్తు లేదని నేను అనుకుంటున్నానండి. మనస్సాక్షి నీ హృదయాన్ని నేరారోపణ మోపుతున్నా కూడా నీ మనస్సాక్షి ఏమాత్రం కూడా దిద్దుబాటు కానీ, నేను క్రీస్తు ఎదుట నా హృదయాన్ని సమాధానపరుచుకోవాలనే భయం కానీ ఏమీ ఉండదండి. మరి ఏముంటుంది మనసులో ఉండేదంత ఏంటో తెలిసిన, నీ వాంఛలు, నీ కోరికలు, నీ ఇష్టాలు, వెండి, బంగారం, అందం, సోకులు, ఎచ్చులు, ఏండి, పేరు గొప్ప, ఘనతలు, ఇంటి పేర్లు, ఐశ్వర్యాలు. ఏమండి, దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారండి? పరిశుద్ధుల సంతోషంలో పాలుపంపులు పొందేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజుల్లో ఎవరు లేరండి. గమనించారా? అందుకనే చూడండి, ఇక్కడే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదువునానా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, చూసారా, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. గమనించారండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధతకు అప్పగించుకొని బ్రతుకుతారు. కరెక్ట్గా ఈ 3 విషయాల్లోనే సాతాను నిన్ను పడగొట్టేస్తూ ఉంటాడు. క్రీస్తుని నమ్మనివ్వడం, ఒకవేళ నమ్మినా కూడా ఆయనలో ఉండగా నువ్వు ఎలాంటి పాపం చేసినా నీకేం కాదని చెప్తూ ఉంటాడు. ఇంకా ఏమంటారంటే, పునరుద్ధానం గతించిపోయింది, నువ్వు ఆల్రెడీ పునరుద్ధానంలో లేపబడిపోయావు, శరీరం మాత్రమే ఇక్కడ ఉంది, ఇంకా ఈ శరీరంతో నీకేం పని లేదు, ఈ శరీరంలో నువ్వేం పాపం చేసినా నీకేం పట్టింపు ఉండదు, నువ్వు పునరుద్ధానంలో లేపబడ్డావు, ఆల్రెడీ పునరుద్ధానం గడిచిపోయిందని చెప్పే దుర్బోధకులు కూడా చాలామంది ఉన్నారండి. ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు లేరు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే అపవాది నీకేం చెప్తుందంటే పరిశుద్ధతతో సంబంధం లేకుండా నిన్ను వేరు చేసేస్తూ ఉంటుంది. నీకు స్వార్థాన్ని నేర్పుతుంది. నీ మటుకు నువ్వు చూసుకో, ఇతరుల జోలి నీకెందుకు, ఎవడు ఎక్కడికి వెళ్తే నీకెందుకు. నీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మొదటి యోహాను పత్రికలో ఉంటాయి. ఒకటి, ఏ వ్యక్తినైనా ఈ పత్రిక ఏం చేస్తుందంటే మొట్టమొదట యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తుందండి ఈ పత్రిక. గమనించారా? నీవు నిజమైన క్రీస్తును తెలుసుకోవాలి. నిజమైన క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే పాపం నిన్ను ముట్టదో అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టాలి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటో చెప్పనండి. రెండవది, నిజమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే రెండవది, నీ బ్రతుకును పరిశుద్ధపరుచుకొని నీతిమంతుడిగా క్రీస్తును పోలిన జీవితం చేయగలుగుతావు. గమనించారా? నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధమైన జీవితం చేస్తావు. ఇది రెండవది. మూడవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి అన్నట్టుగా నీతోటి సహోదరుల అందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. కాబట్టి నీ సహోదరులకు నువ్వేం చేస్తావో అది నాకు చేసినట్లుగును, లేకపోతే నీ సహోదరులను ప్రేమించాలి అనే ప్రాముఖ్యమైన 3 విషయాలతో ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా రాయబడి ఉంటుంది. ఏ విషయాలు చెప్పండి? మొత్తం 3 విషయాలు. నిన్ను మొట్టమొదట యేసుక్రీస్తు నొద్దకు నడిపిస్తుంది. రెండవది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మూడవది, నీ సహోదరులను ప్రేమించే జీవితాన్ని నీకు ఇస్తుంది. ఇది మొదటి యోహాను పత్రికలో 3 సంపూర్ణమైన గుణాలు కలిగినటువంటి పత్రికగా యోహాను రాయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అందుకని చూడండి అన్న, ఇక్కడ దేవుడు ఆయన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడో చాలా స్పష్టంగా లేఖనాల్లో రాయబడ్డాయి. చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక విని మీరు ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. గమనించారా? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎవరు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. మీరు గుర్తుపట్టారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో మరలా చీకటి రాదు. అందుకని యోహాను పత్రిక అంతా కూడా ఎలాంటిదంటే, అయితే నువ్వు వెలుగై ఉంటావు, లేదంటే నువ్వు ఖచ్చితంగా చీకటై ఉంటావు. అంతేగాని మధ్యస్థ రకంగా ఉండేటువంటి ఛాన్స్ అసలు లేదు. ఈ యోహాను పత్రిక చదివినప్పుడు అయితే నువ్వు వెలుగన్న అవుతావు, లేకపోతే చీకటన్న అవుతావు. గమనించారా? అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు వెలుగై ఉండెను, ఆయనలో ఎంత మాత్రం కూడా చీకటి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నీకెవరో తెలుసునా? ఆయన వెలుగు. గమనించారా? చీకటి ఏమాత్రం కూడా లేనివాడు ఆయన యేసుక్రీస్తు. చూడండి, ఇక్కడే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువునానా? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి జీవమును గూర్చి తెలియజేస్తున్నాడంట. అంటే ఈ క్రీస్తు అనేటువంటి జీవము, ఈ వెలుగనేటువంటి జీవము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు, ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు, ఏం చేయడానికి వచ్చిందో చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. ఆయన నీకేమి ఇవ్వడానికి వచ్చాడు? జీవమునివ్వడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవం? తండ్రి యొద్ద నుండి వచ్చింది.
పాప నియమాన్ని, పాప మరణాన్ని లయపరిచేటువంటి జీవము. గుర్తుపట్టారండి? ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, అంటే ఖచ్చితంగా ఇక్కడ తండ్రిని మనం గుర్తుపట్టాలి, కుమారుని మనం గుర్తుపట్టాలి, పరిశుద్ధాత్మను కూడా మనం గుర్తుపట్టాలి. గమనించారా? ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు చూడండి, తండ్రి పాత్రను మనం చూసాం, కుమారుని యొక్క పాత్రను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను యొక్క పాత్ర ఈ భూమండలం మీద ఆయన ఏం చేయడానికి వచ్చాడు? చదవండి. నేను 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు, మనము దేవుని ఎరిగిన వాళ్ళము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు చూడండి, మనము పరిశుద్ధాత్మని యొక్క పాత్రను కూడా ఈ పత్రికలో మనం చూడవచ్చు. ఆయన ఏం చేస్తాడు? యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ఆయన. మీరు ఈ 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి, పోనీ మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్తున్నారు గనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. ఎలా పరీక్షిస్తావు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుక్రీస్తును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. మీరు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వచ్చునని వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఎప్పుడు ఉన్నది? ఇదివరకే ఉంది. గమనించారా? నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ప్రభు విషయాలు గమనించుకోకపోతే చాలా కష్టం. మనం అనుకున్నంత తేలిగ్గా భక్తి చేసి పరలోకం వెళ్ళిపోతామని ఊహించొద్దు. ఆరని అగ్ని అనేది చాలా భయానకమైంది. ఈరోజు నువ్వు విశ్వసించినటువంటి క్రీస్తు నీ విశ్వాసం పాపం ముట్టనివ్వది. నీ విశ్వాసం ఎప్పుడూ కూడా దేవుని ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో కూడా ఖచ్చితంగా గుర్తుపట్టేటువంటి జీవితాన్ని నీకు ఇస్తుంది. నువ్వు ఎప్పుడు ఎక్కడ భ్రమపడతావు తెలిసినా? నీ స్వనీతి దగ్గర భ్రమపరచబడతావు. నీ దేవుని సత్యవాక్యాన్ని పక్కన పెట్టి నీ సొంత నీతి మీద ఆధారపడతావు తెలుసా? నీ ఆలోచనకు పుట్టిన తలంపు ప్రకారం నడిపించబడతావు తప్ప నువ్వు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా ఎవరిని దైవజనులు అంటారు, ఆ వాక్య ప్రకారంగా ఎవరిని సంఘం అంటారు, ఆ వాక్య ప్రకారంగా ఎవరు దైవజనులు అనేటువంటి విషయాలు నువ్వు గుర్తుపట్టకపోతే నీ సొంత మనస్సాక్షి అంటే నీ స్వనీతి ఖచ్చితంగా నిన్ను త్రోవ తప్పిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ మొదటి యోహాను పత్రిక చదివితే భ్రమపరుచు ఆత్మ ఏదో, సత్య సంబంధమైన ఆత్మ ఏదో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టి నడిపించబడగలము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో కూడా 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూడవచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయము
13వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. అయితే ఆయన ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చూడండి, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవించబోయేటువంటి సంగతులను మీకు తెలియచేయును. గుర్తుపట్టారండి పిల్లరా? ఈ అంత్య దినాల్లో ప్రతి లేఖనాన్ని ఆగి ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ వెళితే మన బ్రతుకులో జరిగే మోసాలన్నీ కూడా బట్టబయలవుతాయి. ఇంతవరకు పాపం మనల్ని ముడుతుంది, మనం భ్రమపరచబడుతున్నామంటే ఖచ్చితంగా ఎంతవరకు యేసుక్రీస్తును మనం ఎంతవరకు నమ్మలేదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. నమ్మేమని భ్రమపరచబడే ఆత్మ ఖచ్చితంగా మనలను మోసం చేస్తుందనే సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో దేవునికి భయపడే వాళ్ళు ఎవరూ లేరండి. నిజంగండి, మా యాత్ర మేము త్వరగా ముగించుకుంటే మంచిది అనిపిస్తుంది. విశ్వసించే వాళ్ళు లేరు. ఎందుకు పడిపోతున్నారో తెలుసుకోవట్లా, వాళ్ళ స్వనీతి మీద ఎందుకు ఆధారపడుతున్నారో గుర్తుపట్టట్లా. లూసిఫర్ ఇప్పుడు కూడా వాడి సొంత నీతి మీద ఆధారపడ్డాడు. అందుకనే కోరాహు, అభిరాములు వీళ్ళని మనం చూసినప్పుడు సంఘంలో సమాజంలో అందరూ పాపులు ఎవరు లేరు, అందరూ పరిశుద్ధులే అని చెప్పిందండి. నువ్వు ఎంత ఘోర పాపివైనా నువ్వు పరిశుద్ధుడివే అని బోధించింది దుర్బోధ. ఇప్పుడు ఎక్కడ కూర్చొని నువ్వు ఎదుగుతున్నావు? నీ పాపాన్ని ఖండించి బుద్ధి చెప్పి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన పాపం నిన్ను ముట్టదు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేని గుడ్డితనంలో నువ్వు కూర్చుంటున్నావంటే ఈరోజు నువ్వు చనిపోయిన తర్వాత నీ ముగింపులో నువ్వు ఎక్కడుంటావో నీకు అర్థం కాకుండానే నీ కాలాన్ని సమయాన్ని గడుపుతున్నావు అనే సంగతి నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తును గురించి డైరెక్ట్గానే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు చదవండి 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువునానా? అయితే ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనలో, ఆయన వాక్యమందు మీరు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు సత్య సంబంధమైన ఆత్మచేత నడిపించబడుతున్నారో, భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడుతున్నారో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తము కూడా మీరు ఎరిగి ఉందురు. పరిశుద్ధాత్ముని వలన మీరు పొందినటువంటి అభిషేకం వలన మీరు అన్ని విషయాలు ఎరిగి ఉంటారు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదవచ్చు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఆయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇప్పుడు చూడండి, క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆత్మయే.
ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యము. అంటే పరిశుద్ధాత్మ సత్యము. ఈ రోజున పరిశుద్ధాత్మను నమ్మని సంఘాలు చాలా ఉన్నాయండి. తెలుసా అండి? నేటికి హెబ్రోన్ పరిశుద్ధాత్మను నమ్మరు, బ్రదరన్స్ గ్రూప్ పరిశుద్ధాత్మను నమ్మరు. చాలా సంఘాలు ఉన్నాయండి. ఇలాంటి సంఘాలు భూమండలం మీద చాలా ఉన్నాయి. అలాంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. గుర్తుపట్టేవాళ్ళు లేరండి. పరిశుద్ధాత్మను నమ్మరు. వ్యక్తి ఫాలో అయితే వాక్యంతో పని లేదండి. ఈ రోజున ఈ హెబ్రోన్ అనే సంఘాలన్నీ కూడా ఎవరిని అనుసరించి నడుస్తాయి చెప్పండి? ఎవరిని అనుసరించి నడుస్తాయండి? హెబ్రోన్ సంఘ వ్యవస్థాపకులు ఎవరు అయ్యా? జాషువా డానియల్ గారు కాదు. అర్థమైందండి? బక్సింగ్ గారు. గుర్తుపట్టారా? ఆయన ముగింపులో పరిశుద్ధాత్మను అంగీకరించి పరిశుద్ధాత్మను గురించి ఆయన ఒప్పుకొని ఆయన ఒక బుక్ కూడా రాశాడండి. ఇప్పుడు ఈ హెబ్రోన్ సంఘం వాళ్ళంతా కూడా ఏం చేస్తారు తెలిసిన? బక్సింగ్ గారు రాసిన పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యాన్ని ఆ బుక్ను బయటికి రాకుండా సంఘాలకు చెప్పకుండా దాచిపెట్టి బోధించే వాళ్ళు ఎక్కువ. నేటికి పరిశుద్ధాత్మని నమ్మని సంఘాలు మన చుట్టూనే ఉన్నాయండి. గుర్తుపట్టేవాళ్ళు లేరు. పరిశుద్ధాత్మలో ఆనందించడం అదేదో పెద్ద పాపంలాగా చూస్తారు. ఏమండి? యేసుక్రీస్తే పరిశుద్ధాత్మలో ఆనందించాడు. ఏమండి? మరి మనం పరిశుద్ధాత్మలో ఆనందించకూడదండి? ఆనందించడానికి లేదు. గమనించారా? ఈ రోజున అందుకనే చూడండి, ఇలాంటి సంఘాల్లో ఎక్కువగా ఎవరుంటారు తెలిసిన? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. చూడండి, వీళ్ళ సంఘాల నిండా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బాగా సౌండ్ పార్టీ ఉంటారు. కానీ పేదవాళ్ళు వాళ్ళ సంఘాల్లో ఉండరండి. మీరు చూసుకోండి కావాలంటే వెళ్ళి. పబ్లిక్గానే చెప్తున్నాను, ఇవన్నీ దాచిపెట్టే కావండి. పౌలు ప్రతి ఒక్కళ్ళ చరిత్రను బట్టబయలు చేశాడు. పౌలు గమనించారా? ఎవరి పేర్లు దాచిపెట్టలా. అభిరామ కోరాగును దాచిపెట్టాడా ఏంటి? ఏమండి? కొత్త నిబంధనలో పౌలు దాచిపెట్టాడా? దుర్బోధకుల్ని ఎక్కడా కూడా పరిశుద్ధ జీవ గ్రంథం ఎక్కడా కూడా దాచిపెట్టి మాట్లాడలా. బట్టబయలు చేసింది. చూడండి, హెబ్రోన్ సంఘం వాళ్ళు వచ్చి నాతో మాట్లాడమనండి, మాట్లాడరు, రారాళ్ళు. పరిశుద్ధాత్మను నమ్మారా అంటే అసలు ఆ మాటకు అర్థం కూడా తెలియదండి. భ్రమపరుచు ఆత్మ ఏదో, పరిశుద్ధాత్మ ఏదో యోహాను మొదటి పత్రిక చదివితే మీకు అర్థమవుద్ది. చదవండి, తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఈ మొదటి యోహాను పత్రిక నేర్చుకుంటున్నాం కదా. ఇందులో ఇప్పుడు మనం ఏ ఏ అంశాలు మనం నేర్చుకున్నాం? అతి ప్రాముఖ్యమైనవి 4 అంశాలు నేర్చుకున్నాం. ఏంటి అవి? 1, విశ్వసించిన వాడికి నిత్య జీవం ఉంటుంది, అలాంటి వాడు పాపాన్ని ముట్టడు. 3వది, దుర్బోధకుల చేతిలో అలాంటి వాళ్ళు ఉండరు, వాళ్ళు పరిశుద్ధులతో ఆనందిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. అలాగే దుర్బోధకులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళు యేసుక్రీస్తును నమ్మనికుండా చేస్తారు. వాళ్ళు పాపంలోనే పొర్లుతూ సహోదరులను మేము ప్రేమిస్తున్నామని చెప్తారు. వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని నమ్మరు. 3 రకాల దుర్బోధల చేత వాళ్ళు నడిపించబడతా ఉంటారు. అలాగే మనము చూస్తే ఇదే మొదటి యోహాను పత్రికలో తండ్రిని మనం చూడొచ్చు, అలాగే పరిశుద్ధాత్మను చూడొచ్చు, అలాగే కుమారుని కూడా మనం చూడొచ్చు. ఈ త్రిత్వమై ఉన్న దేవుని కూడా మనం చూడొచ్చు.
వీళ్ళ సంగతుల గురించి కూడా పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ నడిపించబడ్డాన్ని, భ్రమపరచు ఆత్మ ఏదో, సత్య సంబంధమైన ఆత్మ ఏదో కూడా తెలియచేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. నిన్నటి సెక్షన్లో అంటే లాస్ట్ సెక్షన్లో, ఈ సెక్షన్లో మనం చూసింది ఏంటంటే యోహాను పత్రికలో 5 అధ్యాయాల్లో ఏ విషయాల కొరకు ఈ పత్రికలు రాయబడ్డాయి, 5 రకాల ప్రజల కొరకు పత్రికలు రాయబడ్డాయి, 4 రకాల సంపూర్ణమైన సంగతుల గురించి రాయబడ్డాయి, 3 రకాల దుర్బోధకుల గురించి రాయబడ్డాయి, అలాగే తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. ఇదంతా కూడా అవుట్లుక్ మాత్రమే. రేపు నెక్స్ట్ సెక్షన్లో నుంచి మనందరం కూడా వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటాం. మొదటి వచనం నుండి 5 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుంటాము. ఆ వచనాలు మీరు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు చక్కగా చదువుకొని రండి. చదవండి ఒకసారి, మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది. ఇప్పుడు చూడండి, మీరు వినేటప్పుడు ఈ పత్రిక నేర్చుకునేటప్పుడు జీవవాక్యము అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాలి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఆది నుండి, ఈ జీవవాక్యం అంట ఆది అంటే ప్రారంభము. ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము, ఆ నిత్య జీవమును, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 5 వచనాల గురించి నెక్స్ట్ క్లాస్లో చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుంటాం. అందుకనే లాస్ట్ సెక్షన్, ఈ సెక్షన్ అంతా కూడా 2 సెక్షన్లు మనం ఈ 5 అధ్యాయాలు బయట నుంచి చూసాం. ఇప్పుడు 5 అధ్యాయాలు లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఈ 2 సెక్షన్లో చెప్పుకున్న విషయాలలో నుండే మనం ప్రతి వచనాన్ని నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మొదటి యోహాను పత్రికలో నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. 4 అంశాలు, ప్రాముఖ్యమైనటువంటి 4 అంశాలు ఈ 5 అధ్యాయాల్లో ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారని మాతో మాట్లాడారు. 5 రకాల గుంపుల గురించి, 5 రకాల సత్య సంబంధమైన విషయాల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దుర్బోధలో ఉండే 3 రకాల గుణాలను గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాగే తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించి మీరు ఈ లేఖనాల్లో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ 2 సెక్షన్ల ద్వారా ఈ 5 అధ్యాయాల్లో ఏ విషయాల కొరకు మీరు రాయించారో ప్రభువా, మీ ఉద్దేశాలు ఏంటో వాటన్నిటినీ తేటగా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. ఆమేన్. మనందరం లేచి నిలబడి